వంగవీటి మోహనరంగ 79వ జయంతి సందర్భంగా కొత్తపేట సనక్కాయ ఫ్యాక్టరీ రోడ్డులో గల ఆయన విగ్రహానికి మాజీ కార్పొరేటర్ పోతిరాజు సమత 6వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ చిరస్మరణీయులని కొనియాడారు. ఆయన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, కులమతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేశారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు ముందుకు సాగాలని కోరారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఈ రోజు కొత్తపేట రంగబొమ్మ సెంటర్ లోని ఆయన 79వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన కష్టపడ్డాడు. ప్రతి పేదవాడికి కూడా ఆయన అందవలసిన అన్ని నిధులు వాళ్ళకి అందేటట్లుగా ఆ రోజు ఆయన ర్యాలీలు గాని నిరాహార దీక్షలు గాని చేపట్టడం జరిగింది. పేదల కోసమే పనిచేశారు కాబట్టి పేదల నాయకుడిగా ఆయన చిరస్మరణీయంగా ఉన్నారు. ఆయన చనిపోయి కూడా 46 సంవత్సరాలు అయినా చూడని చాలా మంది యువత కూడా ఆయన గురించి తెలుసుకొని ఇప్పుడు కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ ఆయనకి 79వ జయంతి నివాళులు అర్పించడం జరిగింది. 1947లో ఆయన జన్మించడం జరిగింది. వంగవీటి రంగా గారు ఆయన జన్మించిన కాడి నుంచి ఒక ఊహ వచ్చిన కాడి నుంచి ఆయన పేదలకి కుల మతాలకు అతీతంగా పేదలకి సేవలు చేసుకుంటూ వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ వాళ్ళకి రావాల్సిన రిజర్వ్స్ కానీ ఆయనకి వాళ్ళ కోసం ఫైట్ చేసి నిరాహార చేసి ప్రాణాలు అర్పించారు. ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు కొత్తపేట రంగబొమ్మ సెంటర్ లో ఆయన జయంతి జరపడం జరుగుతుంది.